మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50% IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఏపీలో రెడ్ బుక్ డైలాగ్ వార్ నడుస్తోంది. మొన్న మాజీ మంత్రి అఖిలప్రియ రెడ్ బుక్ ప్రిపేర్ చేశారంటూ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చింది. దానికి కౌంటర్ గా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు ఎదురుదాడి చేస్తున్నారు. రెడ్ బుక్ కాదు, అన్నింటిని దాటుకునే ఇక్కడి వరకు వచ్చామని మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రెడ్ బుక్ కాదు, ముందు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చమంటూ డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తానని చెప్పినా కదా, మరి ఎందుకు తీయను? మంచితనం చూపిస్తారనుకుంటున్నారా? మీ దగ్గర ఎంతమంది మీరు తప్పుడు కేసులు పెట్టలే, మీరు ఎంతమంది జీవితాలతో మీరు ఆడుకోలేదు, మిమ్మల్ని వదిలేస్తారని ఎందుకు అనుకుంటున్నారు? మీరు ఒక్కొక్కరికి లెక్క చెప్తా అని చెప్పినా చెప్పి తీరుతా. నేను ఎవరి మీద నేను ఇది చేయను, నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను, నేను చాలా మంచిదాన్ని దయచేసి అనుకోకండి. మీరు తప్పు చేసింటే భయపడండి, తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి. డెఫినెట్ గా నాకు రెడ్ బుక్ ఉంది. రెడ్ బుక్ అంటున్నావు, పెట్టుకున్న రెడ్ బుక్ నేను కూడా, దాంట్లో మీ పేర్లన్నీ ఉన్నాయి. ఓపెన్ గా చెప్తున్నాను, 100 మంది లిస్టు నా దగ్గర ఉంది. ఆ 100 మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను. లీగల్ గా మీ మీద యాక్షన్ తీసుకుంటాం. ఆళ్లగడ్డలో ఎవరుని ఎర్ర బుక్కులకి పచ్చ బుక్కులకి భయపడే వాళ్ళు లేరు. ఆళ్లగడ్డలో తీవ్ర స్థాయిలో ఫ్రాక్షన్ ఉన్నప్పుడే ఎదుర్కొన్న కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఉన్నారు. అన్ని విధాల ఇబ్బందులు పడే ఈరోజు ఇంత దూరం వచ్చాం. ఎవరు నీ బెదిరింపు తాటాకు సపోర్ట్ల కుందెళ్ళు బెదురుతాయో కానీ ఆళ్లగడ్డ ప్రజలు బెదర్రు. అనవసరమైన మాటలు మాట్లాడద్దు. ప్రజలు నీకు అవకాశం ఇచ్చింది ఎర్ర బుక్కు రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కాదు. మీరు చెప్పిన మేనిఫెస్టోని అమలు చేసి ప్రజలకు మరింత మేలు చేస్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికంటే మరింత మేలు చేస్తారనే ఆలోచనతో ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు.